జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? నైస్ క్వశ్చన్. అంటే ఏ విధంగా అంటే పాపం ఆయన బాధలో ఉన్నాడు. వాళ్ళ క్యాడర్ గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. క్యాడర్ని ఓదార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తను అలా ఓదార్చుకున్నాడు. ఆయన ఆ మాటల్లోనే ఆయన చెప్పాడు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసే లోపు అయిపోయిందని. ఆయన ఏదో తేడాగా ఒప్పుకున్నాడు. 5 సంవత్సరాలు నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. కళ్ళు మూసుకుని ఉన్నాడు కాబట్టే మరి ప్రభుత్వం ఇంత దారుణంగా ఓడిపోయింది. సో రెప్పార్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి డెఫినెట్ గా ఈయన కళ్ళు మూసుకోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. అంతేలారా బెస్ట్ ఫ్రెండ్స్. మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను. ఆ బటన్ కాదు ఇది, ఈ బటన్ నీళ్లు వచ్చినాయి. ఆ బటన్ కాదు, ఈ బటన్ నొక్కి ప్రారంభించాను. వాడే ఉద్దేశంతో అన్నాడు. గవర్నమెంట్ అంటూ వస్తే ఫస్ట్ మీ టార్గెట్ ఎవరు ఉండబోతున్నారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. 1, 2 చెప్పు పేర్లు. కొడాలి నాని గారు, వీళ్ళు కొట్టేస్తారేంటి? కొట్టనండి, నేను చెప్పాను సార్ సిస్టమ్ ప్రకారమే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి A2 నేను ఇక్కడ కూడా విజయసాయి A2 నేనా సార్ ఆయన నాకు ఈ టార్చర్ ఏంట్రా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. బీసీ వచ్చాడమ్మా ఉచిత శేఖర్. ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు మీరు. ఏంటి మమ్మీ ఎవడీడు? జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే బీసీలను ఆవు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్. ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇదేనయ్యా ఇది లేనప్పుడు నేను ఫీల్ అవుతాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఇవే తగ్గించుకుంటే మంచిది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.